మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్వని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ మాటలు వినంగానే కంగారు పడతారు ఎవరైనా సరే. అమ్మమ్మమ్మమ్మ, ఆదాయం 11, వ్యయం 5, పర్వాలేదు గురువుగారు, అవమానం 4, రాజపూజ్యం 2 ఏమిటండి, నా కర్మ ముందే మొదలు పెట్టేస్తాడు కర్మ అని. దయచేసి రాజపూజ్యం అవమానం అనేది మనం పొందేటువంటి భావాన్ని బట్టి ఉంటుందండి. లోకంలో కొంతమంది ఉంటారు, వాడి మొహాన కాంట్రిని చుమ్మేస్తే కర్చీఫ్ ఉందే అంటాడు, దేనికిరా తుడుచుకెళ్ళిపోతా అంటాడు. ఆ అవమానం కాదు, వాడు పట్టించుకోవాలా. మనం మనస్సుతో పట్టించుకోవడాన్ని బట్టి రాజపూజ్యత గొప్పతనము ఉంటుంది, అవమాన భారం కూడా ఉంటుంది. దయచేసి మనస్సులో ప్రతి ఎక్కువగా పట్టించుకుని నా కర్మ ఇంతేనండి, ఈ సంవత్సరం అవమానం ఎక్కువగా ఉంది, నా కర్మ ఇంతే, ఇలాంటి మాటలు ప్రజలెవరూ దయచేసి అనుకోవద్దు. ఉన్న విషయం చెబుతున్నాం అంతవరకే. కృంగిపొమ్మని కాదు, పొంగిపొమ్మని కాదు. రాజపూజ్యం వచ్చినా అది భగవంతుడికే నివేదన, అవమానం కలిగిన ఇలాంటి స్థితి మనం ఉండాలి. మరొక్క మారు చెబుతూ, ఇక ఈ రాశి వాళ్ళు తలచినటువంటి కార్యాలకు ఎక్కువగా ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కొంచెం వ్యతిరేకంగానే ఉంది ఈ మేషరాశి వాళ్ళకి. కంగారు పడొద్దండి. బంధువర్గాలతో విరోధాలు, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, వృత్తి వ్యాపారాలలో రాణించలేకపోవటం, నమ్మిన వ్యక్తులే మోసం చేయటం, ఎన్నో కష్ట నష్టాలు, ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఏమిటో ఏ పని చేయాలన్నా పాపం ఈ సంవత్సరం వాళ్ళకి ఉత్సాహం ఉండదు. అనవసరంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ప్రయాణాలలో వాళ్ళు కొంచెం మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రయాణం అయినప్పుడు ఓ కాగితం మీద రాసి పెట్టుకుని అన్నీ ఎక్కించుకున్నావా లేదా, మళ్ళీ రైల్లోంచి దించుకున్నావా లేదా 1, 2 సార్లు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. మర్చిపోయే అవకాశం కూడా ఉంది. అకారణ కలహాలు వస్తాయి, మానసిక ఆందోళన ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం వ్యతిరేకంగా ఉంది. కాబట్టి వీళ్ళు చేయవలసిన పని ఒకటి ఉంది. శని, గురువు, కేతువులకి జపాలు చేయించండి, దానాలు చేయించండి, ఆంజనేయ స్వామిని పూజించండి, గణపతిని పూజించండి, కనుక ధారాస్తవం చదువుకోండి. ముఖ్యంగా మరి ధన వ్యయం అయినప్పుడు అప్పులు అవుతాయి కాబట్టి రుణ విమోచన స్తోత్రాన్ని కూడా చదువుకోండి. ఇలా వీటిని చేయడం వల్ల మనకు కలిగేటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, సుఖంగా ఉంటారు.